చూస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇక తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ సుమిత్ర, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు జీవోకు సంబంధించి గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పిస్తూ ప్రత్యేక జీవోను ఈరోజు విడుదల చేసింది. దీంతో ఇక ఎన్నికల ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఏ క్షణమైనా కానీ ఎన్నికల షెడ్యూల్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే బీసీ శాఖ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో జారీ చేసింది. అయితే దీన్ని పంచాయతీరాజ్ శాఖ అడాప్ట్ చేసుకొని మరో జీవోను విడుదల చేస్తుంది, కలెక్టర్లకు పంపిస్తుంది. జిల్లా కలెక్టర్లు ఆ జీవో ఆధారంగా రిజర్వేషన్లని ఖరారు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డులు 1,12,000 పైగా ఉన్నటువంటి వార్డులు, 12,700 చిల్లర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలన్నింటికీ కూడా రిజర్వేషన్లని ఖరారు చేస్తారు. ఈ జీవో పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా జీవో విడుదలయ్యి జిల్లా కలెక్టర్కు పంపించిన తర్వాత మరి కాసేపట్లోనే ఈ పంచాయతీరాజ్ శాఖకు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల జీవోను అడాప్ట్ చేసుకొని ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లతో జీవోను జారీ చేస్తే రేపు జిల్లా కలెక్టర్లు ఆ రిజర్వేషన్లని స్థానికంగా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. వాటి ఆధారంగా ఆ రిజర్వేషన్లను జత చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సంఘానికి లేఖ రాస్తుంది. ఆ మేరకు ఎన్నికల సంఘము ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల్ని ప్రకటిస్తుంది, ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తుంది. ఆ మేరకు రేపు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘము, డీజీపీ, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంపైన రేపు ఈ సమావేశంలో చర్చించి ఎల్లుండి కానీ లేదంటే సోమవారం కానీ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటుంది ఎన్నికల సంఘం. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు ఫర్ ద అప్డేట్స్.